వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా. బాయ్. బాయ్ అమ్మా. శైలు. అమ్మా వస్తున్నా. అమ్మా కాస్త కాఫీ పెట్టు. నేనా? ఏమే అత్తగారింటికి వెళ్ళాక టీ కాఫీలు పెట్టడం కూడా మర్చిపోయావా? లేదు, నేను పెడతాను, నువ్వు రా. శైలు, నేనేం జరిగింది? మీ నాన్న నిన్నెందుకు తీసుకొచ్చేశారు? అసలు మీ అందరికంటికి ఎలా కనిపిస్తున్నానే? ఆయన అడిగితే మాట దాటేస్తున్నారు, అదేమో కదిపితే ఏడుస్తుంది, నువ్వేమో నోరు మెదపవు. అంటే అంటే నాకు తెలుసుకునే హక్కు కూడా లేదా? సర్లే. అమ్మా అసలు నాకు తెలిస్తే కదమ్మా నీకు చెప్పడానికి. నీళ్ళు ఏదో ప్రమాదంలో ఉందని అలర్ట్ వచ్చి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి బాలు నాన్న చొక్కా పట్టుకోవడం చూసి భరించలేకపోయాను. బాలుని కొట్టేశాను. అల్లుడు గారిని కొట్టావా? అసలు అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదమ్మా. నేను తేరుకునే లోపే నాన్న నా చేయి పట్టుకుని తీసుకొచ్చేశారు. మీ నాన్న తీసుకొస్తే చిన్న పిల్లల వేలు పట్టుకుని వచ్చేయడానికి నువ్వేం స్కూల్ పిల్లవు కాదు, పెళ్ళైన పిల్లవి. నేను రానని చెప్పాలి కదా. అదేనమ్మా నా బాధ. ఇన్ని రోజులు నాన్న నన్ను ఎప్పుడు ఇంటికి పిలుస్తాడా అని ఎదురు చూశాను. అలాంటిది నాన్నే నన్ను ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. ఇదంతా మెసేజ్ల వల్లే వచ్చింది. ఏం మెసేజ్లమ్మా? ఇదిగో ఇవే చూడు. దీనిలో ఏదో కన్ఫ్యూషన్ ఉందమ్మా. బాలు అమ్మాయిలతో ఇలా ప్రవర్తించడు, నీళ్ళతో అస్సలు బిహేవ్ చేయడు. నేను నీళ్ళతో మాట్లాడతాను. అన్నయ్య వదిన్ని బాగా మిస్ అవుతున్నట్లున్నాడు. చిన్న కామెడీ చేద్దాం. అన్నయ్య, వదిన ఫోను. హలో శైలు, శైలు, శైలు. స్టాప్ ఇట్ వరుణ్. ఏ విషయాలకి జోక్ చేయాలి, ఏ విషయాలకి జోక్ చేయకూడదో కూడా తెలియదా నీకు? అది కాదన్నయ్య. జస్ట్ షట్ అప్. నా వల్ల అక్క బావ విడిపోయారు. నిజం చెప్తే నాన్న చంపేస్తాడు. చెప్పనని బావకు ప్రామిస్ చేశాను. ఐఎమ్ హెల్ప్లెస్. ఐఎమ్ కంప్లీట్లీ హెల్ప్లెస్.
నీలో ఒక్కదానివే ఏం చేస్తున్నావు? ఏం లేదక్క. నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? ఈ మెసేజ్ మీ బావి పంపాడా? ఏమైంది నీలో? ఏం లేదక్క. ఎగ్జామ్కి పంపించమని బావతో రికమెండేషన్ చేయిద్దాం అనుకున్నాను. నానున్నారని మెసేజ్ చేశాను. బావ సరదాగా రిప్లై ఇచ్చారు, అంతే. మరి టెన్షన్లో పడ్డానని మెసేజ్ ఎందుకు పంపావు? అక్కడికి నాన్న బాలు ఎలా వచ్చారు? కాలేజ్ దగ్గర నన్నెవరో కిడ్నాప్ చేశారు. నాకు అంతవరకే గుర్తుంది. కానీ ప్లీజ్ అక్క, అదంతా గుర్తు చేసి నన్ను టార్చర్ చేయొద్దు. జాగ్రత్త. నార్మల్ మనిషిలా నడుచుకుంటూ వచ్చేస్తున్నావే, చూసుకోవా? ఈ టైంలో నువ్వు ఎమోషనల్ అవ్వకూడదు, ప్లీజ్. అయితే నీకేంటంటావు? యు ఆర్ మై వైఫ్, ఇట్స్ మై బేబీ. మరి మా ఇద్దరిని బాగా చూసుకుంటావా? ప్రాణంలాగా. శైలు, ఇంకా ఆలోచిస్తావేంటే? బాలు తప్పేం లేదని తెలిసిపోయింది కదా. వెళ్ళి మీ నాన్నతో చెప్పు. బాలు తప్పేం లేదు, కానీ ఈ విషయంలో నాన్న దగ్గర మాట్లాడడానికి నాకు క్లారిటీ లేదు. అయితే వెళ్ళి ముందు మీ నాన్నే అడుగు. తప్పో ఒప్పో తేల్చాలంటే జరిగిందేంటో తెలుసుకుని తీరాలి. ఫ్లైట్ డిలే లేదు కదా? ఏమైంది వీడికి? నిన్నటి నుంచి అదోలా ఉన్నాడు. కార్లో కూడా నా మీద ఊరికి కోపడ్డానమ్మా. అయితే ఉండండి, నేను వెళ్ళి అడుగొస్తాను. వెళ్ళు, నిన్ను కలిసినా కరుస్తాడు. అమ్మో, అయితే వద్దులేండి. హలో మల్లిక గారు, ఎలా ఉన్నారు? బాగున్నా వరుణ్. సారీ, ఉదయాన్నే కాల్ చేసావు, నిద్రలో చూసుకోలేదు. మా వదిన్ని నీళ్ళని పంపిస్తారా లేదా మీ దగ్గరే కట్టేసుకుంటారా? వాళ్ళిద్దరూ నా దగ్గర ఎందుకుంటారు? అదేంటి, వదిన నిన్న మీ హాస్టల్కి రాలేదా? లేదు వరుణ్, నిన్న ఫోన్ కాల్ మాట్లాడానంతే. మీరు జోక్ చేస్తున్నారు కదా? ప్రామిస్ వరుణ్, వాళ్ళిద్దరూ నా దగ్గర లేరు. నేను మళ్ళీ చేస్తానండి. నానా, సంథింగ్ ఈజ్ రాంగ్. వదిన నీళ్ళు అసలు మల్లిక గారి దగ్గరికి వెళ్ళలేదంట. ఏమంటున్నావు వరుణ్? బాలు, బాలు! ఇందాక నేను అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళాడు. ఇంతకీ శైలు ఎక్కడ? వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోవడం ఏంట్రా? ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు, అసలు ఎందుకు తీసుకెళ్ళాడు? అంటే నీళ్ళు వదిన ఇద్దరు వెళ్ళిపోయారా? డౌటే లేదు. వీడు వాళ్ళిద్దరిని ఏదో హఠాయిలా మాట్లాడుంటాడు, అందుకే అలిగి వెళ్ళిపోయి ఉంటారు. నాన్న, నిజం తెలుసుకోకుండా మాట్లాడకండి. మరి ఆ నిజమేంటి చెప్పరా? అది వద్దు. వీళ్ళకి నిజం చెప్తే
శైలుకి ఫోన్ చేసి చెప్తారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా బాధపడతారు. దయచేసి నన్నే అడగండి నాన్న. అయితే సరే, ఎవరిని అడగాలో నాకు బాగా తెలుసు. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? బాలు గురించి. అన్నయ్య గారు ఫోన్ చేస్తున్నారు. ఆ ఇంటి నుంచే కదా? శైలు వాళ్ళ మామగారండి. మామయ్య ఫోన్ చేశారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. చెప్పండి అన్నయ్య గారు, ఎలా ఉన్నారు? క్షమించండి అమ్మా, నేను పరామర్శించడానికి కాల్ చేయలేదు, ప్రశ్నించడానికి కాల్ చేశాను. అన్నయ్య గారు, నేను మీతో తర్వాత మాట్లాడతాను. లేదమ్మా, నా అనుమతి లేకుండా నా కోడల్ని ఉన్న పడంగా ఎందుకు తీసుకెళ్లారో సమాధానం చెప్పండి. నేనెవ్వరికి జవాబు చెప్పవలసిన అవసరం లేదు. ఇక మీదట నా కూతురు నా ఇంట్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని ఇంతటితో ముగించడం ఇద్దరికి మంచిది. ఆ మాట్లాడటానికి మీరెవరండి? ఆ మాట నా కోడలు చెప్పానండి. ఇక్కడ నీ కోడలు ఎవరు లేరు. ఇంకోసారి ఫోన్ చేస్తే నా సమాధానం కూడా ఇంకోలా ఉంటుంది. అది కాదండి, ఒకసారి ప్రశాంతంగా. వసుంధరా, ఈ ఇంట్లో మనిషి మనిషికి చెప్పవలసిన అవసరం లేకుండా అందరికీ చెప్తున్నా వినండి. ఆ ఇంటి మనుషుల పేర్లు గాని వాళ్ళ విషయాలు గాని నా చెవున పడకూడదు. నేను చేతులు కడిగేసుకున్నాను. శైలు, ఆయన ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఆయన పద్ధతి ఏం బాగాలేదండి. శైలుతో నేను మాట్లాడతాను. అవసరం లేదు. మనల్ని కావాలనుకునే వాళ్ళు ఓ మెట్టు దిగైనా మన కోసం వస్తారు. వద్దనుకునే వాళ్ళ కోసం మనం ఎన్ని మెట్లు దిగినా వృధానే. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని చెరో సగాన్ని మరో జగాన్ని వరించినారే. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నలే మిగిలినారే. బాలు, సారీ సార్, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. శైలు ఆఫీస్కి రాలేదా? తను వాళ్ళ ఊరెళ్ళింది సార్. అవునా? ఏంటి సడన్గా? వాళ్ళకి ఎవరికో సీరియస్గా ఉందని వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్లారు సార్. ఎంత హడావిడునో నాకు మెయిల్ చేస్తుంది.
అంతా ఓకే కదా? యా ఎస్ సార్. సరే ఓకే, అయితే వర్క్ డిస్టర్బ్ కాకుండా చూసుకో. ఓకే సార్. శైలు, ఓకే గతాన్ని ఓకే నిజాన్ని మురేసినారే చెరో సగాన్ని మరో జగాన్ని వరించినారే ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నలే మిగిలినారే. దగ్గర అంతులేని దూరం, ఇంతకాలము దారి లేని దూరం, జంట మధ్య చేరి వేరు చేసే దారే నాదే అన్నాదే. స్నేహమంటూ లేక ఒంటరైన దూరం, చుట్టమంటూ లేని మంటతోని దూరం, బంధనాలు తెంచుతూ ఇలా భలేగా మురిసే ఎడబాటులోని చేదు తింటూ దూరం ఎదుగుతున్నదే. విరహాల చిమ్మ చీకటింట దూరం పెరుగుతున్నదే. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నలే మిగిలినారే. ఒక అడుగు వెయ్యలేని దూరం, ఒక అంగుళం వెళ్ళలేని దూరం, 7 అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే. మైలు రాయికొక్క మాట మార్చు దూరం, మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం, 3 ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగా మార్చే. తుది లేని జ్ఞాపకాన్ని తుడిచి వేసే దూరం అన్నది, మొదలైన చోటు మరిచిపోతే కాదే పయనమన్నది. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నలే మిగిలినారే. కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ
పిలిచి కాపాడుతాను. బిఫోర్ శైలు, ఆఫ్టర్ శైలు. ఫర్ మీ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ బాలు. నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా. నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడి రాత్రి గడవదు అనుకోనా. ఉండండి, నేను మాట్లాడతాను లేరా. ఏంటన్నమ్మా? ఒక మనిషికి అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? జ్ఞాపకాలే బాలు. ఒక మనిషి లేనప్పుడు తన జ్ఞాపకాలతో బ్రతకడమే తృప్తి. ఆ మనిషి ఉండి కూడా తన జ్ఞాపకాలతో మిగిలిపోవడం అసంతృప్తి. నాకే అసంతృప్తి లేదు నానమ్మా. కొద్దిగా టైం గ్యాప్ చాలు, మళ్ళీ రొటీన్ అయిపోతాను. నిన్ను నువ్విలా ఎన్ని రోజులు మోసం చేసుకుంటావు బాలు? నేను చేసుకోలేదు నానమ్మా, తనే నన్ను మోసం చేసింది. 6 నెలల ముందు వరకు నా లోకం నాది, నో ఎమోషన్స్, నో ఫీలింగ్స్. ఆ సీల్ రాకాసి నా లైఫ్లోకి వచ్చి అన్ని అలవాటు చేసింది. ఒక్క తను లేకుండా ఉండగలగడం తప్ప. తన కోసం తప్పించిన రుక్మిణిని శ్రీకృష్ణుడు పెద్దల్ని ఎదిరించి తీసుకొచ్చేశాడ్రా. పరిస్థితులనే విల్లునే విరుస్తావో లేకపోతే పెద్దల్నే ఎదిరిస్తావో, నీ శైలుని ఎలా దక్కించుకుంటావో నీ ఇష్టంరా. ఊర్లోకైతే వచ్చేసాను. శైలు వాళ్ళ ఇల్లెక్కడో నీకేమన్నా తెలుసా? నాకెలా తెలుస్తుందిరా? నేను పద్ధతిగా వీళ్ళు పిల్లని అడిగానా? నువ్వు పెళ్లి చేసుకొస్తే యాక్సెప్ట్ చేశాను అంతేగా. సర్లే, నా కోడల పేరు చెప్తే చాలు నిన్ను ఆటోమేటిక్గా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు.